అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనము చర్చించుకునే ప్రధానాంశము భగవంతుడు ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మానవుని హృదయంలో అది ప్రశ్నగా మిగులుతోంది. దానికి జవాబు వెతకాలంటే మనము వేదాలు అధ్యయనం చేయక్కర్లేదు, తర్వాత ఉపనిషత్తులు చూడక్కర్లేదు, తర్వాత భగవద్గీత, రామాయణ ఇతిహాసాలు 18 పురాణాలను మనం పరిశోధించక్కర్లేదు. ఎందుకంటే భగవంతుడు అనేది వారి వారి భక్తి విశ్వాసాలను బట్టి, వారి నమ్మకాన్ని బట్టి కలిగే నిర్వచనం. మన పూర్వీకులు భగవంతుని ఎలా ప్రార్థించేవాళ్ళంటే వాళ్ళు కేవలం భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండేవారు. ఎలాగంటే వాళ్ళు ప్రతి రాయిని, ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును వాళ్ళు ప్రేమించేవాళ్ళు. అన్నిట్లో భగవంతుడిని చూసి తృప్తిపడేవాళ్ళు. భగవంతుడు వేదాలలో చెప్పినట్లుగా సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంటే ఈ మన కంటికి కనిపించే ప్రతి వస్తువులోనూ ఆ బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని స్వరూపము నిక్షిప్తమై ఉన్నది. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో కూడా భగవంతుడు కొలువై ఉన్నాడు. అంటే భగవంతుడు అనేది ఒక వస్తువు కాదు, భగవంతుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. తేనె తీయగా ఉంటుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాము? ఆ తేనె చుక్కను ఒకటి నాలుగు పైన వేసుకొని చప్పరిస్తాము. అప్పుడు తీయగా ఉంటుంది. ఓహో, ఇది తేనె అని మనం గుర్తించగలుగుతాం. అలాగే వేపాకు చేదుగా ఉంటుంది అంటారనుకోండి, మనం ఏం చేస్తాం? రుజువుగా ఆ వేపాకును నోట్లో వేసుకుని నమిలి చూస్తాం. చేదుగా ఉంటుంది, రసం మింగితే అది వేపాకు చేదుగా ఉంటుందని తెలుసుకుంటాం. అలాగే భగవంతుని తత్వం కూడా మనం తెలుసుకోవాలంటే అనుభవించాలి. భగవంతుని యొక్క నామాన్ని, రూపాన్ని మనం అనుభవించాలి. అప్పుడే మనకు భగవంతుని యొక్క తత్వము మనకు బోధపడుతుంది. అలాగే మన ప్రస్తుతము భగవంతుడు యొక్క తత్వము తెలుసుకోవాలంటే ఇప్పుడు మనము ఆకలిగా ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆహారం కోసం వెతుకులాడతాం. ఎవరైతే మనకు ఆపన్న హస్తంగా మనకు ఆహారం అందిస్తాడో అప్పుడు ఆ ఆహారం అతను తిన్న తర్వాత అతను పడే సంతోషాన్ని కళ్ళారా చూసిన మనకు ఓహో భగవంతు స్వరూపం అనుకుంటాం. మనం కష్టాల్లో ఉంటాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాం. మనకి ఎవరైతే సహాయ సహకారం అందిస్తాడో, చేయూతనిస్తాడో వారి ఆపన్న హస్తమే మనకు భగవంతుడు. అలాగా ప్రతి ఒక్క విషయంలోనూ మనకు సహాయ సహకారాలు పొందినప్పుడు ఆ అందజేసిన యొక్క వారే మనకు భగవంతుడి స్వరూపులుగా కనిపిస్తారు. షిరిడీ సాయిబాబాను కొంతమంది సనాతన ధర్మవాది కాదని, అతని గురించి వేదాలలోనూ ఉపనిషత్తులోనూ ఎక్కడా అతని చర్చ రాలేదని కొంతమంది పండితులు, వేదాధ్యయనం చేసిన పండితులు ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ బాబాకు గుడి లేకపోవచ్చు, కోట్లాది మంది భక్తుల యొక్క హృదయాలలో ఆయన కొలువున్నాడు. ఆయన మొదటి నుంచి ఆయన ద్వారకాపైలో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపాడు. తాను ముస్లిం కాదు, అలాగని హిందువు కాదు, ఆయన ఏ మతమునకు చెందినవాడు కాదు అని ఆయనే చాటుకున్నాడు. ఆయన హిందువులను, ముస్లింలను సమానంగా ప్రేమించారు. అందరినీ హక్కుని చేర్చుకున్నారు. ఆయన తత్వం సమానత్వం, ప్రేమ, దయ ఆయన అందరికి పంచాడు. కాబట్టి సాయిబాబాను మనం ఈరోజు పండితులు, వేదాంతులు, వేదవేత్తలు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే సాయిబాబాని గురించి వేదాలలో లేదని వాళ్ళు వక్కానిస్తున్నారు. వేదాలు లేకపోవచ్చు, ఉపనిషత్తులు లేకపోవచ్చు, కానీ భగవంతుడు ఒక్కడే సబ్కా మాలిక్ ఏక్ హై, రాముడి మీకు మేలు చేయాలి అంటూ ప్రపంచాన్ని ఆయన చూశాడు. ప్రపంచంలో ఎంతోమంది ఈరోజు కోట్లాది మంది భక్తులు ఆయన ఆశ్రయిస్తున్నారు, షిరిడీకి వెళ్తున్నారు. షిరిడీకి పోయినప్పుడు ఆయన వారందరినీ ప్రేమించాడు.
గతంలో ఉన్నప్పుడు మనకన్నా పూర్వీకులు ఆయన బతికున్న రోజులలో ఎంతోమంది మేధావులు ఆయన ఆశ్రయించి సద్గతి పొందారు. ప్రస్తుతము ఎంతోమంది కోటాది మంది ప్రజలు ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ముస్లిం అయితేమి, మనకు హిందూ అయితేమి, ఎవరైతేమి మతాలతో పని లేదు, కులాలతో పని లేదు. మతాలు మనకు అన్నం పెట్టదు, కులాలు మనకు బతుకు తెరుగు చూపదు. కానీ భగవంతుడు ఒక్కడే అని, భగవంతుని మార్గం ఒక్కటే అని చాటినవాడు బాబా. ఈరోజు బాబాను గురించి చాలామంది పండితులు ఆయన భగవంతుడు కాదు, ఆయన ముస్లిము, మనకు హిందువుకు ఆయన సరితూగుడు, హిందువులు ఆయన ఆశ్రయించడము తప్పు అని హేళన చేస్తూ, అవమానం చేస్తూ, విమర్శలు చేస్తూ ఉన్నారు. అదంతా తప్పు. భక్తి విశ్వాసాలు అనేది వారి వారి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నమ్మకమే ప్రధానమైనది, నమ్మకమే దేవుడు. ఆయన శ్రద్ధ సబూరి అని చెప్పాడు. శ్రద్ధ సబూరి, నమ్మకముగా ఉండు. సబూరి అంటే విశ్వాసం కలిగి ఉండు, అంటే ఓపికగా ఉండు అని చెప్పాడు. కాబట్టి మనం ఆయన బాబా గారు మనకి ఏదైతే చెప్తారో దాన్ని ఆశ్రయిస్తూ మనం ఆయన ఆరాధించాలి. ఆయన తత్వాన్ని 10 మందికి తెలియాలి. అప్పుడే విమర్శలు చేసేవారిని మనం ఏం తప్పు పట్టకూడదు. వాళ్ళ అభిప్రాయాలు అలాగా ఉన్నాయి. కాబట్టి ఈ విమర్శించే వాళ్ళు అందరి యొక్క, ప్రజల యొక్క, భక్తుల యొక్క విశ్వాసాలను కూడా గౌరవించాలి. కానీ సనాతన ధర్మము వేదంలో లేదని మీరు ఎలాగైతే చెప్తున్నారో, మీరు కూడా ఇతను కోట్లాది మంది ప్రజలు ఆరాధించే షిరిడీ సాయిబాబాను విమర్శించడం మంచి పద్ధతి కాదు. లేకపోతే వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. మీరు విమర్శలు చేస్తూ కోట్లాది మంది భక్తుల యొక్క హృదయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రజల్లోకి చెప్పడం అది అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఓం తత్సత్.